అప్పుడెప్పుడో జాతిరత్నాల టైంలో స్టార్ట్ చేశారు మన నవీన్ పులిశెట్టి గారు. ఇంకా ఆపినట్టయితే లేరనమాట. కామెడీ టైమింగు నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. ఎక్కడైనా అబ్బాయిలు మందు తాగుతారు, గడ్డం పెంచుతారు, లవ్ ఫెయిల్యూర్ అయితే అది కామన్. కానీ అమ్మాయిలకి మాత్రం అలా ఉండదు, గడ్డం పెరగదు. ఎందుకో తెలుసా మీకు ఫీలింగ్స్ ఉండవు అని అయితే చెప్తూ ఉన్నారనమాట. కానీ ఇక ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక అవుట్ అండ్ అవుట్ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్గా అయితే ఉంది. అలాగే ఫ్యామిలీ కూడా హ్యాపీగా చూడదగ్గ మూవీలో అయితే ఉందన్నమాట. ఒకవైపు మీనాక్షి చౌదరి గారి గ్లామరు, ఇంకొక వైపు నవీన్ పులిశెట్టి గారి కామెడీ టైమింగు, దాంతోపాటుగానే అనుకోని ఛాలెంజెస్ ఎదుర్కొన్నట్టు మరి ఇంత రిచ్గా ఉండే హీరోకి వచ్చిన రిచ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ అని తెలుస్తుంది. కానీ ఒకటైతే షూర్ ఏంటి అంటే కరెక్ట్గా పండగ టైంలో రిలీజ్ అవ్వాల్సిన మూవీయే అనేలా అయితే ఉంది. ఆ ట్రైలర్ అది చూస్తూ ఉంటే మాత్రం వాయిస్ ఓవర్ నాగార్జున గారు ఇచ్చినప్పటికీ కూడా ఫుల్ డామినేషన్ అంతా మన నవీన్ పులిశెట్టి గారిదే అని అర్థమవుతూ ఉంది. సో వన్ మ్యాన్ షో, ఓపెన్గా చెప్పాలంటే ఇదంతా వన్ మ్యాన్ షో టైప్లో అయితే డిజైన్ చేశారు. కానీ నాగవంశీ గారు తెలివిగా అయితే ప్రొడ్యూస్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి యాక్షన్ మూవీతో ఒకసారి వచ్చున్నారు, అలాగే ఒక సైకలాజికల్, దానికి తోడుగా కొంచెం సోషియో ఫ్యాంటసీ ఇవన్నీ కలిపిన మూవీని కూడా ప్రొడ్యూస్ చేశారు తెలుగులోకి. దీంతో పాటుగానే ఇప్పుడు మరి ఇలా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ కామెడీ లవ్ స్టోరీని అయితే మాత్రం తీసుకొస్తూ ఉన్నారు జనాలు ముందుకని చెప్పొచ్చు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే మన రావు రమేష్ గారు ఉన్నారు, జమ్మక్ చంద్ర గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు మూవీలో. కామెడీకి ఎక్కడ లోటు లేకుండా బుల్రాజ్ గారు కూడా ఉన్నారనమాట. అదేనండి సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ గారు కొడుకుగా నటించారు కదా అతను. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మూవీ పర్ఫెక్ట్ టైమింగ్లో రాబోతుందని తెలుస్తూ ఉంది. స్టార్టింగ్లో రిలీజ్ చేసిన టీజర్లు కానీ అవన్నీ చూస్తే ఏంటి కాజు కత్తిలి మీద సిల్వర్ పాలిష్ ఉంది ఇవన్నీ చూసాం. కానీ సో ఇందులో మనకు ట్రైలర్లో చాలా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సంథింగ్ ఒక పందాన్ని ఏదైనా ఒప్పుకున్నారా ఏంటి అమ్మాయి కోసం మన నవీన్ పులిశెట్టి గారు అనేలా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే మాత్రం ఒక మంచి మూవీ రాబోతుంది సంక్రాంతికి అన్న ఫీల్ అయితే అనిపించింది అనమాట. ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే ఉండబోతుంది ఈ మూవీ అని. సో మరి ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏం చెప్తామండి, ఈ మధ్య ట్రైలర్లు టీజర్లు ఒకటి చూపిస్తూ ఉన్నారు. అదే మూవీ చూద్దామని వెళ్తే మాత్రం అసలు ఆ సీన్సే అందులో లేకుండా కట్ చేసి తీసేస్తూ ఉన్నారనమాట. తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ ఫైర్ అయిన తర్వాత ఆ సీన్లు తెచ్చి పెడతా ఉన్నారు. ఎన్ని విధ్వంసాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓవరాల్గా అయితే మాత్రం మూవీస్కి రేట్లు మాత్రం పెంచుతున్నారు, అంటే టికెట్లకి రేట్లు మాత్రం పెంచుతున్నారు. ఓకే కూల్. ఓవరాల్గా అయితే ట్రైలర్ నాకు నచ్చింది. మరి చూసాక మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ.